మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 2025 ప్రభు కృపా సంవత్సరము అనే అంశం 7వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు ద ఇయర్ ఆఫ్ జూబిలీ ప్రభుహిత సంవత్సరము అనే అంశాన్ని లేవియ కాండం 25వ అధ్యాయంలో 1 నుంచి 21 వరకు మనం ధ్యానించుకుందాం. అయితే దానికి ముందుగా విశ్రాంతి దినాన్ని గురించి కూడా ధ్యానించుకుందామండి. ఈరోజు 3 మాటలు మనం ధ్యానించుకుందాం. మొదటిది విశ్రాంతి దినం. ఈ విశ్రాంతి దినాన్ని గురించి నిర్గమకాండ 20వ అధ్యాయంలో 8 నుంచి 11 వరకు ఉందండి. విశ్రాంతి దినం సబ్బాత్ డే అన్నమాట. నెక్స్ట్ సబ్బాత్ ఇయర్ లేవియ కాండంలో మరి 25వ అధ్యాయంలో 1 నుంచి 7 వరకు. ఇంకొకటి జూబ్లీ ఇయర్ అన్నమాట. అది 50 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఈ 3 మనం జాగ్రత్తగా ధ్యానించుకొని పాటించాలన్నమాట. అయితే ముందుగా మనం విశ్రాంతి దినం చూస్తే యావే దేవుడు పరలోకం నుంచి దిగివచ్చి సీనాయి పర్వతం మీద ఆయన పర్వతానికి క్రింద ఉన్న ఇజ్రాయేల్ ప్రజలకి 10 ఆజ్ఞల్ని బోధిస్తారండి. ఈ ఆజ్ఞలు పాటిస్తే నేను మీ తండ్రిని, మీరు నా పిల్లలు, నేను అన్నీ కూడా మీకు సమకూరుస్తానని చెప్తారనమాట. ఏమేమి ఆశీర్వాదాలు ఇస్తారో ద్వితీయోపదేశకాండ 28 1 నుంచి 14 వరకు ఉంటుందండి. అయితే 1 నుంచి 3 వరకు దేవునికి మనకుండే సంబంధం. ఈరోజు మనం 3వ ఆజ్ఞ అన్నమాట. 10 ఆజ్ఞల్లో 3వ ఆజ్ఞ ఏంటంటే మీరు విశ్రాంతి దినమును గుర్తుంచుకొనండి, మర్చిపోవద్దు. ఆ విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధం చెయ్యండి. ఆ దినము దేవునికి అంకితమైన దినం, ప్రతిష్ఠిత దినం. దేవుడు ఆ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచారు కనుక మీరు ఆ దినాన్ని పరిశుద్ధపరచాలి. 6 రోజులు మీ పని చేసుకోండి, కానీ 7వ రోజున మీరు విశ్రాంతి. ఎక్కడ విశ్రాంతి అంటే ఇంట్లో కాదండి విశ్రాంతి, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం వింటూ విశ్రాంతి. విశ్రాంతి అనేది మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలండి. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే సబ్బాత్ అని ఉంటుందన్నమాట. అంటే దేవునికి అర్పించబడిన దినం, పరిశుద్ధుడైన దేవునికి అర్పించబడిన పరిశుద్ధ దినం అన్నమాట. దాని గురించి యెషయా 58 13 14 వచనాలు ఏం చెప్తారంటే మీరు విశ్రాంతి దినంను పవిత్రము చేయండి. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ దాని ప్రకారం మనం జీవించాలన్నమాట. ఆ దినంన మీ వ్యాపారంలో ప్రయాణంలో లోక ముచ్చట్లు చెప్పుకొనుట మానేయండి. ఆ దినాన్ని మీరు పరిశుద్ధంగా మీరు ఆచరిస్తే, దేవుణ్ణి గౌరవిస్తే ఆ విధంగా, అప్పుడు నేను మీకు ఆనందాన్ని ఇచ్చి ఉన్నత స్థానంలో నేను మిమ్మల్ని ఉంచుతాను. ఇది దేవునికి అర్పించబడిన దినం అండి, పరిశుద్ధ దినం. ఆయన సన్నిధిలో ఆయన వాక్యం వింటూ ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ వారం రోజులంతా కూడా ఆ వాక్యం ప్రకారం మనం జీవించాలన్నమాట. అది నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయం మీరు చదివితే నెహెమ్యా 8 అది విశ్రాంతి దినం అన్నమాట ఇజ్రాయేల్ ప్రజలకి. అప్పుడు ఎజ్రా అక్కడికి వస్తాడు, మైదానం అన్నమాట. వచ్చినప్పుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆయనకిచ్చి ప్రజలు, నెహెమ్యా కూడా అక్కడ ఉంటాడు, ఆయన గవర్నర్, అందరూ ఆ ఓపెన్ మైదానంలో కూర్చుంటారండి. ఈయన వాళ్ళకి ఎజ్రా ధర్మశాస్త్రాన్ని తీసుకొని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి బోధిస్తాడండి. అది విని వాళ్ళు ఏడుస్తారు. ఇంతగా దేవుడు మాకు బోధిస్తే మేము ఎందుకు పాటించకుండా మేము బాబిలోనియా ప్రవాసానికి వెళ్ళాము 70 సంవత్సరాలు అని ఏడుస్తారు. తర్వాత అంటే పశ్చాత్తాపడతారనమాట. ఇప్పటి నుంచి దేవుని ఆజ్ఞలు పాటిస్తామని చెప్తారు.
ఇది అండి విశ్రాంతి దినం అన్నమాట. సంఘంగా మనం దేవుని ఆరాధించుకోవాలి. లేవియకాండం 23:3 ఉంటుందన్నమాట. విశ్రాంతి దినాన మీరు మీ సొంత సండేని సిండేగా మార్చొద్దు. శరీర సంబంధమైన సుఖముల కొరకు పిక్నిక్లు, సినిమాలు వెళ్ళడము, ఆ తర్వాత బర్త్డే ఫంక్షన్స్, మ్యారేజెస్ ఆ రోజు చేసుకోకూడదండి. అది దేవునికి అర్పించబడినటువంటి పరిశుద్ధమైన దినం అన్నమాట. ఆ తర్వాత విశ్రాంతి దినం అంటే సబ్బాత్ డే అన్నమాట. ఇప్పుడు సబ్బాత్ ఇయరు లేవియకాండం 25వ అధ్యాయంలో 1 నుంచి 7 వరకు అండి. అక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే మోషేతో చెప్తారు. సినాయి పర్వతం మీదే చెప్పారంట, ఇదిగో మోషే ఇజ్రాయేల్ ప్రజల్ని ఈలాగున ఆజ్ఞాపించు, కమాండ్ దెమ్ టు ఒబే సబ్బాత్ ఇయర్. 6 సంవత్సరాలు వాళ్ళు పొలాన్ని సాగు చేసుకోవచ్చు. 7వ సంవత్సరం పొలానికి కూడా విశ్రాంతిని ఇవ్వాలి. మీరు కూడా 7వ సంవత్సరం ఏంటంటే మరొక్కసారి దేవునికి అర్పించబడిన సంవత్సరం కనుక దేవుడిచ్చిన ఈ యొక్క ధర్మశాస్త్రం మొదటి 5 గ్రంథాలు నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశకాండం, లేవియకాండం, ఈ 3 గ్రంథాల్లో దేవుడు చాలా ఆజ్ఞలు ఇస్తారండి. నిర్గమకాండం 19 నుంచి చదివితే, ఆ తర్వాత లేవియకాండం 19, అక్కడ కూడా 19 చదవండి. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండం 4 నుంచి 10 వరకు కూడా ఈ ఆజ్ఞలన్నీ మరొక్కసారి చదివి దేవుని సన్నిధిలో మీరు దేవుని మార్గంలో ఉన్నారా, దూరంగా వెళ్ళిపోయారా లోకాశల్లో, తిరిగి దేవుని దగ్గరికి రావాలి. 7వ సంవత్సరము దేవునికి అర్పించబడిన విశ్రాంతి సంవత్సరం అన్నమాట. దేవుని సన్నిధిలో విశ్రాంతి. అందుకే యేసు ప్రభు భారంచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా మీరు నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఆయన సిలువలో చేతులు చాచి మనల్ని పిలుస్తున్నారండి. మత్తయి 11:28. పాప భారం ఎక్కువైపోయిందా, లేకపోతే రోగ భారం ఎక్కువైందా, అప్పుల భారం ఎక్కువైందా, పోట్లాటలు ఎక్కువైపోయినాయా, ఆస్తి భారం ఎక్కువైపోయిందా, ఆస్తి భారం ఎక్కువైపోయి పోట్లాటలు, దేనికి అందరూ నా దగ్గరికి రండి అని పిలుస్తున్నారు. యేసుప్రభు అంటే దేవుని వాక్యమే కనుక ఈ సంవత్సరం మీరు ఇదో దేవుని వాక్యాన్ని గౌరవించండి. దేవుణ్ణి గౌరవించడం అంటే దేవుని వాక్యాన్ని గౌరవించడం అన్నమాట. ఇంకా మీరు లేవియకాండంలో ఇప్పుడు 25వ అధ్యాయంలో 8వ వచనం నుంచి 21 వరకు అండి. ఇదేంటి అని అంటే ప్రభుహిత సంవత్సరం, దాన్ని జూబ్లీ ఇయర్ అంటారనమాట. అక్కడ ఏమని చెప్తున్నారంటే మోషేతో, మోషే ప్రతి 7వ సంవత్సరం వచ్చేసి సబాటికల్ ఇయర్ కదా, విశ్రాంతి సంవత్సరం. అట్లా 7 నంబర్ని 7 సంవత్సరాలు 7 సార్లు మీరు లెక్క పెట్టండి. అప్పుడు 7 ఏళ్ళ 49. ఆ 7 ఏళ్ళ 49 తర్వాత వచ్చే 50వ సంవత్సరాన్ని జూబ్లీ ఇయర్గా ప్రకటించండి. ప్రభుహిత సంవత్సరం, కృపా సంవత్సరం అన్నమాట. ఈ 50వ సంవత్సరము నాకు అర్పించబడిన పరిశుద్ధమైన దినం. మీరెప్పుడు జూబ్లీ ఇయర్ అనగానే పరిశుద్ధమైన సంవత్సరం అన్నమాట, దేవునికి అర్పించబడినది. అయితే ఏం చేయాలని రాయబడి ఉందంటే 50వ సంవత్సరం రాగానే మరి 7వ నెలలో 10వ తారీఖు వాళ్ళకి ప్రాయశ్చిత్త దినం అండి. మీరు లేవియకాండంలో 23వ అధ్యాయాన్ని చదివితే, ఇప్పుడు నేను చెప్పేది 25 కదా, కొంచెం ముందుకెళ్తే 23, అక్కడ యూదుల పండుగలు ఉంటాయన్నమాట. మొదటిది విశ్రాంతి దినం. విశ్రాంతి దినం మనకు కూడా ప్రతి ఆదివారము పండుగే. యేసుప్రభు యొక్క పునరుత్థానాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం అన్నమాట. అక్కడ ప్రాయశ్చిత్త దినాన్ని గురించి కూడా రాయబడి ఉంటుందండి. ఇది చాలా ముఖ్యమైనది. యూదులు ఉపవాసం ఉండి వాళ్ళ పాపాలని ఒప్పుకునే రోజు, సంవత్సరంలో ఒక్కసారే వాళ్ళు ఉపవాసం ఉంటారనమాట. అది ఎప్పుడు అంటే 7వ నెలలో 10వ తారీఖు. ఇట్లా చూపిస్తున్నా చూడండి, 7వ నెల 10వ తారీఖు అన్నమాట. దాన్ని ప్రాయశ్చిత పండుగ అంటారండి.
ఆ రోజున వాళ్ళు ఉపవాసం ఉండి ప్రాయశ్చిత్తం, వాళ్ళ పాపాలకి ప్రాయశ్చిత్తం ఎలా చేస్తారంటే, ప్రధాన యాజకుడు ఆ దినమున లేవియకాండం 16లోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ అంత లేవియకాండంలోనే ఉంది చూడండి. 16వ అధ్యాయము కీ చాప్టర్ అన్నమాట. అక్కడ 15వ వచనంలో ఈ ప్రాయశ్చిత్త దినాన మరి ఆ దేవాలయంలో ప్రధాన యాజకుడు గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. సంవత్సరానికి ఒక్కసారి ఆ ప్రధాన యాజకుడు వెళ్ళి ఆ రక్తాన్ని కరుణాపీఠం మీద తూర్పు దిక్కున 7 సార్లు చిలకరిస్తాడనమాట. అలాగే కింద కూడా, ఎందుకంటే ప్రజల పాపముల కొరకు, ఆయన పాపాల కొరకు కూడా ప్రాయశ్చిత్తంగా అన్నమాట. అందరూ కూడా ఆ ప్రాయశ్చిత్త దినాన వాళ్ళు వాళ్ళ పాపాలని ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో గడుపుతారనమాట. ఇంకా దానికి ముందు బూరల పండుగ అని ఉంటుందండి. ఇజ్రాయెల్ ప్రజలకు కూడా ఏ పండుగ ఎప్పుడో వాళ్ళకి తెలియదు అనమాట. ఒక పండుగ ఏంటంటే బూరల పండుగ. బూరల పండుగ ఏంటంటే బూరలు ఇలా ఊదగానే అందరూ కూడా బూరల పండుగ, అందుకే బూరలు ఊదారు అని వాళ్ళు అందరూ సంఘ ఆరాధనకి వాళ్ళు హాజరవుతారనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామండి. జూబ్లీ ఇయర్, ప్రభుహిత సంవత్సరం అన్నమాట. జూబ్లీ ఇయర్ అంటే ప్రతి 50 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ 50వ సంవత్సరంలో 7వ నెలలో 10వ రోజున వాళ్ళు బూరలు ఊదుతారనమాట. బూరలు ఊది ఏం చెప్తారంటే, ఈ సంవత్సరము ప్రభువునకు పరిశుద్ధ సంవత్సరము అని చెప్పి బానిసలందరికీ కూడా విడుదల, స్వేచ్ఛ అన్నమాట. ఇజ్రాయెల్ ప్రజలు కూడా చూడండి, వాళ్ళు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు, ఉండి కూడా ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరికైనా అప్పు ఇచ్చారనుకోండి, అప్పు ఇచ్చినప్పుడు ఆ అప్పు ఇచ్చినందుకు తాకట్టు పెట్టుకుంటారుగా. ఇప్పుడైతే మనం బంగారం పెడతాం కదా, కొన్నిసార్లు పొలాలు, ఇల్లు కూడా పెడతారు. వాళ్ళ పిల్లల్ని బానిసలుగా తీసుకుంటారండి. ఇంకా వాళ్ళు అప్పు తీర్చకపోతే వీళ్ళు బానిసలుగా ఉండిపోతారు. పాపం చూడండి. ఒక్క యాకోబు, ఒక్క అబ్రాహాం పిల్లలు కూడా ఇలా చేస్తున్నారన్నమాట. కానీ ఎప్పుడైతే ఈ 50వ సంవత్సరం జూబ్లీ ఇయర్ వస్తుందో బానిసలందరికీ స్వేచ్ఛ అన్నమాట, విడుదల. వాళ్ళకి ఎంత సంతోషమో. ఇది జూబ్లీ సంవత్సరం అని ప్రకటించగానే యాజకులు ప్రతి చోట, ఏ పట్టణంలో ఏ ఊర్లో ఉన్నారు, బూరలు ఊది ప్రకటించగానే అందరూ బానిసలకి స్వేచ్ఛ ఇచ్చేస్తారు. ఎంత సంతోషంగా ఆ పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతారండి. స్వేచ్ఛ అన్నమాట. ఇప్పుడు మనం ఎట్లా తీసుకోవాలంటే, మనకి యేసు ప్రభు సాతాను నుంచి స్వేచ్ఛ ఇచ్చారన్నమాట. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులను చేస్తే మీరు నిజంగా స్వతంత్రులై ఉంటారు. యోహాను 8:36. పాత నిబంధన ఒక చెట్టుకి వేరైతే నూతన నిబంధన కాండము, కొమ్మలు. కాండం నేను జీసస్ 4 సువార్తలు అని చెప్తాను, కొమ్మలు పరిశుద్ధాత్మ అన్నమాట. ఇఫ్ ద సన్ సెట్స్ యూ ఫ్రీ యూ విల్ బీ ఫ్రీ ఇండీడ్. మనకు కూడా ఫ్రీ, స్వేచ్ఛ కావాలి సైతాను బానిసత్వం నుంచి అన్నమాట. గర్వం, కోపం, అసూయ, ధనాశ, మోహము, తిండిబోత్తనము, సోమరితనం, ఇవన్నీ కూడా దయ్యాలు. ఈ దయ్యాల నుంచి యేసు ప్రభు మనల్ని విడిపించే సంవత్సరం అన్నమాట. అందుకే మీరు బైబిల్ గ్రంథాన్ని చదివితే వాక్యమైన యేసు లోపలికి వెళ్తారు, మీకు స్వేచ్ఛని ఇస్తారు. పాపం నుంచి మనకి స్వేచ్ఛ, అందుకొరకే యేసు ప్రభు ఈ లోకంలో వచ్చారనమాట, పాపం నుంచి విడిపించుటకు. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి విడిపిస్తాడు. అసలు పాపానికి డెఫినేషన్ ఏంటి అండి? 1 యోహాను 3:4లో చట్ట ఉల్లంఘనమే పాపం. దేవుడు ఏదైతే చెప్పాడో దానికి వ్యతిరేకంగా చేయడమే పాపం. త్రాగొద్దు అని 54 సార్లు ఉంది. త్రాగితే అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఎఫెసీ 5:18లో చెప్పారు, మీరు మద్యపానంతో మత్తిల్లకండి, అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. నాశనం అనే మాట బైబిల్ గ్రంథంలో నరకానికి తీసుకొని వెళ్తుంది అని అర్థం అన్నమాట. అయితే ఇప్పుడు వీళ్ళు జూబ్లీ ఇయర్కి వచ్చేద్దామండి. బూరలు ఊదుతున్నారన్నమాట. బూరలు ఊదగానే ప్రకటిస్తారు ఏంటంటే, ఇది ప్రభువునకు పరిశుద్ధమైన సంవత్సరము.
ఈ సంవత్సరంలో ముందుగా మీరు బానిసలు ఎవరెవరిని బానిసలుగా పెట్టుకున్నారో ఉంచుకున్నారో వాళ్ళందరికీ స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. డెలివరెన్స్ అన్నమాట. ఇప్పుడు సైతాన్ ఈ సంవత్సరము అందరినీ బానిసత్వం నుంచి విడిపించాలి. అందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలంటే సొంత యజమానుడి దగ్గరికి. మనందరికి యజమానుడు దేవుడు అన్నమాట, పరలోక తండ్రి. అప్పగించాల్సిందే అదే అన్నమాట. తర్వాత ఏంటంటే నెక్స్ట్ అప్పులన్నీ కూడా వాళ్ళు ఇంకా ఎవరెవరు అప్పు తీసుకుని ఉన్నారో అప్పు పడి ఉన్నారో అవన్నీ కూడా డెట్స్ ఆర్ ఫర్గివెన్, అప్పులన్నీ మాఫీ చేయబడతాయి. కొన్నిసార్లు ముఖ్యమంత్రులు చెప్తుంటారు రుణాలన్నీ, రైతుల రుణాలు మాఫీ చేస్తున్నా అంటారు కదా. ఎవరెవరు అప్పు తీసుకొని ఉన్నారో, ఎవరు అప్పు తీసుకున్నారో ఇచ్చారో ఇంకా అవన్నీ కూడా వాళ్ళు ఏం చేయాలంటే మాఫీ చేస్తారనమాట. ఇంకా తీసుకోకూడదు డబ్బు. ఇది 50 సంవత్సరాలకు ఒక్కసారి కాబట్టి వాళ్ళ లైఫ్లో దాదాపు ఒకసారి వస్తుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే పొలానికి విశ్రాంతి. పొలం సాగు చేయకూడదు. 7వ సంవత్సరం చేయకూడదు, 50వ సంవత్సరం కూడా చేయకూడదు. 7వ సంవత్సరాన్ని సబాత్ ఇయర్ అంటారు, 50వ సంవత్సరాన్ని జూబ్లీ ఇయర్ అంటారు. అర్థమవుతుందా? 7వ రోజుని ఏమో సబాత్ డే అంటారు. 10 ఆజ్ఞల్లో విశ్రాంతి దినం అనేది అది దినం సబాత్ డే. 7వ సంవత్సరం సబాత్ ఇయర్, 50వ సంవత్సరం జూబ్లీ ఇయర్. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? క్లియర్ అయింది కదండి? సో సబాత్ దినాన అది దేవుని దినం, సబాత్ ఇయర్ 7వ సంవత్సరం అది దేవుని సంవత్సరం. అలాగే జూబ్లీ ఇయర్ 50 సంవత్సరాలకు ఒకసారి అది కూడా దేవునిది, పరిశుద్ధమైనది. మీరు పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అంటే లేవియకాండం 19వ అధ్యాయానికి వెళ్దామండి. ఏంటి అనంటే అక్కడ లేవియకాండం 19:2 వచనం అన్నమాట. అక్కడ ఏంటంటే మీ ప్రభుడను దేవుడనైన నేను పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పి అక్కడ దేవుడు చాలా ఆజ్ఞలు ఇస్తారండి. అందులో మొదటిది ఏంటంటే మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి. రెండవది విశ్రాంతి దినాన్ని మీరు పాటించండి. ఆ తర్వాత పొలం కోసేటప్పుడు అంతా కొయ్యకుండా మీరు అనాథల కొరకు విధవరాళ్ళ కొరకు పరిగలు అక్కడక్కడ ఉంచండి. మీ ప్రభుడను దేవుడనైన నేను యావేను నన్ను గౌరవించండి. మీరు ఈ విధంగా జీవిస్తూ అంటే కరుణ కలిగి ఉండాలి. కళ్ళ మాటలు పుట్టించకండి, కొండాలు చెప్పకండి. మరి న్యాయం చెప్పేటప్పుడు పేదవానికి అన్యాయం చేయకండి. ధనమున్న వాళ్ళ ప్రక్కన పక్షపాతం చూపించకండి. చాలా ఉంటాయి. కొండాలు చెప్పడం మానేసేయాలి, కళ్ళ మాటలు మానేసేయాలి, పేదవాళ్ళకి న్యాయం చేకూర్చాలి. అలా అన్నీ చెప్తారనమాట. మీరు చదివితే లేవియకాండం 19లో 26వ వచనానికి వచ్చినట్లయితే మీరు టాటూ మార్క్స్ వేసుకోవద్దు. డెవిల్ మార్క్ అన్నమాట. నాకు చెందిన ఆత్మ ఈ బిడ్డ అని టాటూ మార్క్స్ ఒంటి నిండా. టాటూ మార్క్స్ వద్దు. మీ జుట్టు ఇట్లా కత్తిరించుకోకండి. ఏది దేవుడు చెప్తాడో డెవిల్ అదే చేపిస్తాడండి మనుషులతో. కానీ మనం దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి. చచ్చిన వాళ్ళని సంప్రదించకండి, తాయెత్తులు అవన్నీ కట్టించుకోండి, అది చేయకండి. తర్వాత వృద్ధులని గౌరవించండి, పెద్దవాళ్ళని గౌరవించండి అని చెప్తారనమాట. చెప్పి మీరు ఈ ఆజ్ఞలన్నీ పాటించండి. అంటే అక్కడ హెడ్డింగ్ ఏముందో మీరు చదవండి. లేవియకాండం 19లో హెడ్డింగ్ ఏముందంటే ఆరాధన అని ఉంది. అంటే ఏంటి ప్రభు అంటే ఆజ్ఞలు పాటించడమే ఆరాధన. మరి పరిశుద్ధత అంటే ఏంటి ప్రభు అంటే పరిశుద్ధత అంటే కూడా అంతే. నా ఆజ్ఞలు పాటించడమే పరిశుద్ధత. నా కుమారుడు యేసు ప్రభు నా ఆజ్ఞలన్నీ పాటించాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించి ఆ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళని, పాపం కట్టుకున్న వాళ్ళని ఆయన విడిపించాడు. యేసు ప్రభు ఏది మాట్లాడినా ఏది చేసినా తన తండ్రి చెప్పినట్లే చేశారు. యోహాను 14:10లో చెప్తారనమాట. ఏది నేను కాదు, నాలో తండ్రి ఉండి ఈ క్రియలు జరిపించాడు. ఈ మాట
ఆయనే మాట్లాడాడు. మా నాన్న ఇది మాట్లాడంటే నేను మాట్లాడాను. అది అన్నమాట. ఆరాధన అంటే నోటితో చేసే ఆరాధన కాదండి. చేసే పాటలు, పాడే పాటలు, చేసే ప్రార్థన కాదు. మత్తయి 15లో చెప్పారనమాట, మీరు పెదవులతో ప్రార్థన చేస్తున్నారు, మీ హృదయాల్లో నా వాక్యం లేదు, నేను లేను. నేను చూశానండి ఈ మధ్య ఏదో పాటలు పాడడానికి పూజలోకి వచ్చే ముందు ఒక యవ్వనస్తుడు ఆ సెల్ ఫోన్లో, ఇంకా మనుషులు ఎవరో కూడా ఆయన కనబడట్లా, సెల్ ఫోన్లో అన్ని గేమ్స్ ఆడుతూ ఉన్నాడు అనమాట. పూజలో పాటలు పాడే 5 నిమిషాల ముందు వరకు కూడా అట్లా ఉంటే ఆ వినే వాళ్ళకి ఏమన్నా పరిశుద్ధాత్మ ఉంటుందా అండి? దేవుని వాక్యం ఇలా చెప్పాలి అంటే, నాకు ఒక దైవజనుడు చెప్పారు, 3 గంటలు దేవుని సన్నిధిలో కనీసం గడపకుండా ప్రజల ఎదుట నిలబడితే ఓటు యు అని చెప్పారు, మీకు శ్రమ అని చెప్పారు. దేవుని యొక్క వాక్యంతో నింపబడి విని ప్రభు మీతో మాట్లాడకపోతే మీరు మాట్లాడొద్దు. సెయింట్ అర్నాల్డ్ జాన్సర్ గారు చెప్పేవాళ్ళంట, అన్లెస్ గాడ్ స్పీక్స్ టు యూ డోంట్ స్పీక్ టు ద పీపుల్ అని. చాలా వేదన అనిపించిందండి. నేను మాట్లాడుతుంటే కూడా అబ్బాయికి నన్ను వినిపించుకునే స్థితిలో లేడనమాట. నేను అనుకున్నాను, ప్రభు హ్యావ్ మర్సీ అపాన్ అస్ లార్డ్ అని చెప్పేసి అనమాట. సో ఈ 50వ సంవత్సరం ఇది పరిశుద్ధమైన సంవత్సరము. పరిశుద్ధ వాక్యాన్ని చదివి దాన్ని పాటించాలి. దేవునికి అంకితమైనది. అప్పులు మన్నించబడతాయంటే యేసు ప్రభు మన పాపాలన్నీ మన్నిస్తారు కనుక అందరం ఆయన శిలువ దగ్గరికి రావాలి, మనం పాప క్షమాపణ కొరకు అన్నమాట. భూమికి విశ్రాంతి అంటే, భూమి అంటే 1 కొరింథీ 3లో పౌలు చెప్తారు, మీరే ఆయన భూమి, పొలం, విత్తనాలు, మన హృదయం అన్నమాట. మన హృదయంలో నుంచి కలుపంతా తీసేసి, ఈ లోక సంబంధమైనవి తీసేసి చక్కగా దేవుని సన్నిధిలో ఆయన గుండెల మీద ఉంటే ఆయన వాక్యాలు మనం వినాలన్నమాట. యోహాను ఎలా యేసుప్రభు గుండెల మీద ఆనుకొని యేసుప్రభు యొక్క వాక్యాలన్నీ విని, యేసుప్రభు దేవుడు ప్రేమ అని రాస్తాడండి. 1 యోహాను 4:7 నుంచి మీరు చదివితే, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు పొరుగు వాళ్ళని ప్రేమించాలి. ఆ ప్రేమ ఏది మీరు పొందారో దేవుని నుంచి ఇతరులకు అందించాలి. అదే ఆరాధన అంటే. నోటితో ఏదో కొన్ని ప్రార్థనలు చేయడం కాదు. ఆరాధన అంటే ఏదో మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరు పరిశుద్ధులైండాడు. యేసు ప్రభు పరిశుద్ధుడు కదా, కరుణామయుడు కదా, క్షమాకరుడు కదా, నీతిమంతుడు, న్యాయాధిపతి కదా. సో ఇవన్నీ లక్షణాలని కలిపి యేసు ప్రభు స్వభావమే పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు, ఆయనలాగా ఉండాలన్నమాట. దేవుడు మనకి ఆ కృపని దయచేయాలి. మీరు టైం తీసుకొని దయచేసి లేవియకాండం 25వ అధ్యాయం 1 నుంచి కనీసం 22 వరకు కుటుంబంగా చదివి, అందులో ముఖ్యమైన 4 విషయాలు ఉన్నాయి. నేను చదువుతాను, స్క్రీన్ మీద మీరు చూసి రాసుకొని మీకు అప్లై చేసుకోండి. భూమి అంటే మీ హృదయం అన్నమాట. అప్పులు మన్నించబడ్డం అంటే దేవుడు మనల్ని మన్నిస్తారు, మనం పొరుగు వాళ్ళని మన్నించాలి. ప్రభుహిత సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ జూబిలీ. పరిశుద్ధ గ్రంథంలో జూబిలీ సంవత్సరం అనగా ఉత్సవ సంవత్సరము, పరిశుద్ధ సంవత్సరము, విమోచన సంవత్సరము మరియు క్షమాపణ సంవత్సరం. ఇది ప్రతి 10 సంవత్సరములకు ఒక మారు సంభవిస్తుంది. జూబిలీ సంవత్సరంలో ఏం జరుగుతుంది? అప్పులు మన్నించబడతాయి, బానిసలకు విమోచన, పొలంనకు విశ్రాంతి దేవుడు సమకూర్చును. డెట్స్ ఆర్ ఫర్గివెన్, ఫ్రీడమ్ ఫర్ ద స్లేవ్స్, నో అగ్రికల్చరల్ వర్క్ అండ్ గాడ్స్ ప్రొవిజన్. ప్రాయశ్చిత దినం 50వ ఏట 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయశ్చిత దినమున దేశమంతటా బూరలను ఊదుడు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీరు పరలోకం నుంచి క్రిందికి దిగొచ్చి సినాయి పర్వతం మీద మోషేకి ఈ విషయాలన్నీ కూడా చెప్పి, ఇశ్రాయేలీలు ఈ ఆజ్ఞలన్నీ పాటించేలాగా వాళ్ళకి వీటిని బోధించు అని చెప్పారు. నాయన, వింటున్న వాళ్ళ ఆత్మ చెవులు తెరవండి ప్రభా. అయ్యా, ఆత్మ కన్నులు తెరవండి.
ఎలా సౌలుకి మార్పు వచ్చిందో, సౌల్ని దర్శించారు, మమ్మల్ని కూడా దర్శించండి. మీ వాక్యాన్ని గౌరవించడానికి కృప దయచేయండి ప్రభా. తండ్రి, కూర్చుని కుటుంబంగా ఈ వాక్యాన్ని చదువుకొని ఈ జూబిలీ సంవత్సరం దేవునికి అర్పించబడిన పరిశుద్ధ సంవత్సరం, దేవుని వాక్యాలన్నీ చదువుకొని దాన్ని పాటించే సంవత్సరం, మా పాపములకు పశ్చాత్తాపడి మీ సన్నిధిలో వాటిని ఒప్పుకొని నాయన మీ నుంచి క్షమాపణ పొందే సంవత్సరం ప్రభా. తప్పిపోయిన కుమారుడు ఎలా వచ్చాడో తండ్రి దగ్గరికి, మేము కూడా మీ వద్దకు రావాలి యేసయ్య. మీ సిలువ దగ్గరికి వచ్చి మా పాపాలని ఒప్పుకొని మీ రక్తంలో కడుక్కొని మీ నుంచి నీతి వస్త్రాన్ని పొంది ప్రభా అయ్యా, మేము వాక్యం ప్రకారం నీతిగా మీకు సాక్షులుగా జీవించే కృప మాకు దయచేయండి. పరిశుద్ధాత్మని దయచేయండి ప్రభా. అయ్యా, మాలో కొందరికి ఇదే చివరి సంవత్సరం కావచ్చు నాయనా, కానీ ఏది ఏమైనా మీ సన్నిధికి మేము రావాలి. మేమంతా కూడా నిరీక్షణ యాత్రికులం ప్రభా. ఈ లోకము మాది కాదు ప్రభా, పరలోకమే మాది నాయన. మేము మీ బిడ్డలు కనుక అయ్యా, నిరీక్షణతో వాక్యం చదువుకొని విశ్వాసంతో మేము ప్రయాణాన్ని సాగించి మీ సన్నిధి చేరుకునే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సంవత్సరం ప్రభు కృపా సంవత్సరం ఏంటి అంటే బైబిల్ గ్రంథాన్ని చదివి విధేయించే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.